ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతంలో ఒక గొర్రె కాపరి ఉండేవాడు. అతను తన గొర్రెలను ఎంతో ప్రేమించేవాడు. ప్రతిరోజూ అతను వాటిని పచ్చని మైదానాలకు తీసుకెళ్లేవాడు. అక్కడ అవి తాజా గడ్డి తింటూ చల్లని నీళ్లు తాగేవి. గొర్రె కాపరి ప్రతి గొర్రెను పేరుపేరునా గుర్తుంచుకునేవాడు. గొర్రెలు కూడా అతన్ని ఎంతో ఇష్టపడేవి, ఎందుకంటే అతను వాటిని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచేవాడు. ఒక సాయంత్రం అతను గొర్రెలను లెక్కపెడుతూ ఉండగా అతనికి ఏదో తేడాగా అనిపించింది. 97, 98, 99. ఒకటి కనిపించడం లేదు. నా గొర్రె, నువ్వు ఎక్కడ ఉన్నావు? అది పోయిందని అతనికి అర్థమైంది. కాపరి ఆ 99 గొర్రెలను సురక్షితంగా పెట్టి ఆ ఒక్కపోయిన గొర్రె కోసం వెతుక్కోవడం మొదలుపెట్టాడు. అతను పర్వతాలు, లోయలు మరియు అడవులలో వెతికాడు. చివరకు ఒక పొడవైన పొదల మధ్య ఆ గొర్రెను కనుగొన్నాడు. అది భయంతో మూర్ఛపోయి ఆపదలో ఉంది. గొర్రె కాపరి జాగ్రత్తగా గొర్రెను బయటికి తీసి దానిని ప్రేమగా హత్తుకున్నాడు. గొర్రె, ఇప్పుడు నువ్వు సురక్షితంగా ఉన్నావు. గొర్రెను తన భుజాలపై ఎత్తుకుని ఆనందంగా పాటలు పాడుకుంటూ పెన్ను వద్దకు తిరిగి నడిచాడు. ఇంటికి చేరుకున్న తరువాత అతను తన స్నేహితుల్ని మరియు పొరుగువారిని పిలిచాడు. నా కోల్పోయిన గొర్రె దొరికింది. సంతోషంగా ఉంటూ నా ఆనందాన్ని పంచుకోండి.